బైబిల్లో కూడా ఒక పర్సన్ గురించి చూద్దాం ఈరోజు. నేను నేమ్ చెప్తా, తన కింద హ్యాష్‌ట్యాగ్ ఆ నేమ్ ఏంటో నేను చెప్పాలి ఈరోజు. ఇప్పుడు ఏం ఐడియా రాలేదా? తన నేమ్ వెనకాల ఒకటి ఉండింది. దావీదు కుమారుడు పేరేంటి? డేవిడ్ సన్ ఎవరు? వెరీ గుడ్ బెన్నీ. బెన్నీ క్లాప్స్ కొట్టండి. ఏంటి మీకు కూడా తెలీదా? మై గాడ్. ఓకే, డేవిడ్ సన్ ఎవరు? ఇప్పుడన్నా చెప్పండి. సొలొమోన్. సొలొమోన్కి హ్యాష్‌ట్యాగ్ ఏంటి? సొలొమోన్ గారిని నాకు సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. బైబిల్లో ఎలా అయితే పిలుస్తారో అలాగే కావాలి ఫాస్ట్గా. దావీదు గారు కాదు, వాళ్ళ సన్ సొలొమోన్ గారి గురించి. ఇంతసేపా అదే సినిమాలో హీరో పేర్లు అడగాలి, పట్ట 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 చెప్పారు కదా. తెలియదు ఎవరికి? నీకు కూడా తెలియదాను. అమ్మా, సొలొమోను మహాజ్ఞాని, అంతేనా? సరే, ఆయన గురించి ఏం తెలుసు మీకు? నేను చెప్తాను. సొలొమోను మహాజ్ఞాని కదా. ఆ జ్ఞాని అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. దావీదు గారు గొర్రెలు కాపరి, దేవుడు అక్కడి నుంచి రాజుగా చేసుకొని ఒక దేశానికి రాజుగా ఉంచుతాడు కదా. దావీదు గారు ఒక రోజు దేవుడి దగ్గర కూర్చొని, దేవా, నువ్వు ఆ గుడారంలో ఉండటం నాకు ఇష్టం లేదు, సో నీ కోసం నేను ఒక మందిరాన్ని కట్టాలని అనుకుంటున్నాను, మీరేమంటారు అని అడుగుతారు. ఓకేనా? దేవుడు ఏమంటారు? నీ ద్వారా కట్టించుకోవాలనుకోవట్లేదు, చెప్పు. వెరీ గుడ్. నేను నీ ద్వారా కట్టించాలనుకోవట్లేదు, నీ ద్వారా పుట్టబోయే బిడ్డ ద్వారా నేను ఒక మందిరాన్ని నిర్మించబోతున్నాను అని చెప్పి దేవుడు చెప్తారు. ఆ బిడ్డే సొలొమోను మహాజ్ఞాని గారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు దావీదు గారి దగ్గర నుంచి సొలొమోన్ గారి దగ్గర ఉన్నాం. సొలొమోన్ గారు దేవుడు చెప్పినట్లే దేవుడి కోసం ఒక మందిరాన్ని కట్టి, ఓకేనా, ఒక మందిరాన్ని కట్టి ఏర్పరుస్తారు. ఫస్ట్ చర్చి బిల్డింగ్ మొత్తం అయిపోయాక ఏం చేస్తారు? చర్చిలోకి ఎంటర్ అవ్వడానికి సపోజ్ ఇప్పుడు మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాము, ఎలా ఎంటర్ అవుతారు? వెళ్ళిపోతారు ఇంకా ప్రేయర్ చేసుకొని, అది గృహ ప్రవేశం అంటారు కదా. అలాగే ఆ రాజుగారు కూడా మంచిగా పెద్ద చర్చి కట్టించి దేవుడికి ఆ ఊర్లో వాళ్ళందరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ప్రేయర్ చేసుకుంటూ చర్చిలోకి వెళ్ళడానికి తను చేసుకుంటారు. సో అప్పుడు దేవుడు సొలొమోన్ గారి దగ్గరకు వచ్చి, ఓకేనా, సొలొమోన్ గారి దగ్గరకు వచ్చి, సొలొమోను, నువ్వు నా కోసం చాలా చేసావు, నేను నీకేం కావాలి అని అడుగుతారు, నేను నీకేం చేయాలి అని అడుగుతారు. ఓకేనా? ఏంటి చెప్పండి? దేవుడు ఏమని అడుగుతారు? నీకేం కావాలి అని అడుగుతారు. అప్పుడు సొలొమోన్ గారు ఏం అడగాలి? సొలొమోన్ గారి దగ్గర అప్పటికి ఏం లేవు. మనీ లేదా? మనీ ఉంది. బంగారం లేదా? బంగారం ఉంది. రాజ్యం లేదా? రాజ్యం ఉంది. ప్రజలు లేరా? ప్రజలు ఉన్నారు. బలం లేదా? బలం ఉంది. కానీ ఆయన ఏం అడిగారు తెలుసా? సరే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఓకేనా? నేనే వచ్చి యశ్ నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను, నువ్వేమడుగుతావు? అది ఆలోచించేస్తున్నాడు. చాలా తిరిగిపోతున్నాయి మైండ్లో. అదే ఆ బిస్కెటా, ఆ చాక్లెటా, కారు 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 కదా, సైకిల్. అయ్యో, ఇవన్నీ అడిగితే అంతే వద్దేమో, ఏదైనా ఒకటే ఇవ్వాలి, కానీ ఇవన్నీ నాకు ఇంపార్టెంట్, అది ఆలోచించేస్తున్నాడు. కానీ సొలొమోన్ గారు ఏం చేశారు తెలుసా? దేవుడు సొలొమోన్ గారికి ఏమేమి ఇచ్చారని చెప్పాను? మనీ ఇచ్చారు, దేవా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, నాకు నీ ప్రజలను కూడా నాకు ఇచ్చావు, కానీ నీ ప్రజల్ని మంచిగా ముందుకు నడిపించడానికి నాకు మంచి జ్ఞానం దయచేదేవా అని అడుగుతారు.
సో అప్పుడు దేవుడు ఏమని అంటారు? దేవుడు ఏమని అడుగుతాడు? సొలొమోను, నువ్వు ఏదేదో అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు నా ప్రజలు వెళ్ళడానికే నువ్వు ఇంకా నాలెడ్జ్ని, విజ్డమ్ని నువ్వు నా దగ్గర నుంచి కోరుకుంటున్నావా అని చెప్పి దేవుడు ఏమిస్తారు? జ్ఞానం ఒకటేనా? తెలివి ఒకటేనా? అదొకటేనా? కాదు. తనకు కావాల్సింది ప్రతిదీ తను అడిగింది ఒకటే, కానీ దేవుడు ఏం చేశారు? తనకు ఏమేమి కావాలో ప్రతిదీ తన చుట్టూరు పెట్టేసి ఉంచేశారు. ఓకేనా? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవుడు సొలొమోన్ గారికి గిఫ్ట్ ఇచ్చేశారు. ఓకేనా? ఎందుకు గిఫ్ట్ ఇచ్చారు సొలొమోన్ గారికి? ఏమని అడిగారు? సో మనము ఏదైతే మంచిది, దేవుడికి ఇష్టమైనది, దేవుడి దగ్గర నుంచి మనం పొందాలని మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుడు అదొక్కడితోనే ఆపరంట. దాని వెనకాల 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 ఇప్పుడు యెష్ ఆలోచించాడు కదా, అరే నాకు చాక్లెటా, సరే దేవుడిని చాక్లెట్ అడుగు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? అరే యెష్ ఒక 10 థింగ్స్ నన్ను అడగాలనుకున్నాడు, కానీ 10 థింగ్స్ నన్ను అడిగితే నేను ఇస్తానో లేదా అని చెప్పి అటన్నింటిలో నుంచి ఒకటే అడిగాడని చెప్పి దేవుడు అనుకొని, ఒకటి కాదు యెష్ అనుకున్న 10 ఇచ్చేసేయాలని చెప్పి మొత్తం 10 ఇచ్చేసేసాడు అంటే యెష్ తీసుకున్నావా? తీసుకున్నాడు. ఓకేనా? సో అలాగే జ్ఞానం అనేది మనకి బయట అంటే జ్ఞానం అంటే ఏంటి మీ నాలెడ్జ్లో? నాకు తెలిసి మంచిగా జ్ఞానం అంటే చదువుకున్నవి గుర్తుండాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇంతేనా? జ్ఞానం అంటే అది మన జ్ఞానం, మనకు తెలిసిన జ్ఞానం. కానీ మనకు తెలియని జ్ఞానం ఏమో తెలుసా? దేవుడి దగ్గర ఉంది. నువ్వు అది తెలుసుకుంటే మంచిగా ప్రేయర్ చేయగలవు, మంచిగా బైబిల్ చదవగలవు, మంచిగా దేవుళ్ళలో ఉండగలవు, మంచిగా ఉండగలవు. ఉన్నప్పుడు ఏమైంది? నీకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్కూల్లో కావాల్సిన జ్ఞానం వచ్చింది. నువ్వు ఫస్ట్ దేవుడి దగ్గర కలిగిన జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నావు అనుకో దేవుడి దగ్గర నుంచి. సొలొమోన్ గారికి మొత్తం ఇచ్చినట్టు దేవుడి జ్ఞానంతో పాటు నీకు కావాల్సిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. ఓకేనా? ఈరోజు దాంతోపాటు ఇంకోటి ఇవి తీసుకొచ్చాను, అడగరేంటి? సరే, ఇంకో ఇప్పుడు నేను చెప్పాను కదా స్టోరీ, ఇదేంటి? గ్లాస్. ఇది ఎవరు? మనం. ఓకేనా? ఇదేంటి? గ్లాస్ అంటే మనం. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ వరకు ఇది మనం. ఓకేనా? ఇదేంటో తెలుసా? ప్లేట్ ఏంటి? లోకం. ఓకేనా? లోకం అంటే ఏమేమి వస్తాయి లోకం కిందకి? నీకు దేవుడు వద్దన్నవన్నీ దీంట్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది టిష్యూ. ఇదేంటి? నీ కోరికలు. లైక్ ఇప్పుడు యెష్ ఫీల్ అయ్యాడు కదా, తను ఫీల్ అయినవి అన్నీ, నీకు కావాల్సినవి అన్నీ అనుకో, నీ మైండ్లో ఉన్నాయన్నీ. ఓకేనా? ఈ లోకం మీద మన కోరికలు పెట్టాం. ఓకేనా? నువ్వేమనుకుంటావు? నీకు మనీ కావాలనుకో, మా మమ్మీ ఇచ్చేస్తారు, చుట్టాలు వస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి. ఓకేనా? అనేది నీ ఆలోచన. కానీ చూడు చెప్తా, నిన్ను పెట్టా లోకంలో నీకు కావాల్సిన అన్నిటి మీద నిన్ను పెట్టా. ఓకేనా? ఒకసారి లేపు, క్లాస్ లేపు. తీసుకోగలిగావా? నీ థింగ్స్ జరిగాయా? నీ థింగ్స్ తీసుకున్నావు నువ్వు? ఈ క్యాండిల్ ఎవరు అనుకుందాం? ఈ క్యాండిల్ దేవుడు. మనం ఒకటి చెప్పేసి, ఓకేనా? ఈ దేవుడిని మన
మన మన సొంత జ్ఞానము, మన కోరికలు, మనకు కావాల్సిన అన్నిటి మీద దేవుడిని పెట్టారు. ఓకేనా? ఇందాక పెట్టారా దేవుడిని? పెట్టకుండా ఏం చేశారు? పెట్టకుండా ఏం చేసాము? నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు మంచి తెలివి ఉంది, నేను ఏదైనా చేసుకోగలను, నాకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పి ఏం చేసావు? ఇష్టంగా చేసావు. కానీ నీ థింగ్స్ జరిగాయా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మ్యాస్టిక్ తీసుకున్నా. మ్యాస్టిక్ ఏమైంది? ఫైర్ వస్తుంది. ఫైర్ ఒకసారి చదవండి గట్టిగా, బాయ్స్ కూడా. కాదా? కాదా? అవునా? అవునా? అక్కడ ఎవరెవరు చెప్పండి ఫాస్ట్గా. సరే, ఇంకో అక్కడ ఎవరెవరు చెప్పండి ఫాస్ట్గా. అన్నిటినీ పెట్టేశారు. ఆరిపోయిందిగా. ఇందాక ఎవరు లేరు మన దగ్గర. ఎవరు మిస్ అయ్యారు? ఇంకోటి అయిపోయిందిగా. ఏది ఒకసారి క్లాస్ లేదు. చూడు చూడు చూడు, నేను అవుతుంది. ఏమైంది? అవి ఏమైందిరా? ఇక్కడ ఏమైందో చెప్పు. ఏం లేసింది? ఏం క్లాసా? అగ్గిపుల్లా? ఏమైంది కదా? లోడ్ ఎక్కువ వేస్తా. లోడ్ అంటే ఇంకా నీకు కావాల్సింది, ఇంకా నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సింది, ఇంకా జ్ఞానం కాదురా, ఇంకా మంచి ప్రేయర్ఫుల్ లైఫ్. ఓకేనా? మీకు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మంచి స్టడీస్, బయట అందరితో మంచి బిహేవియర్. ఓకేనా? సొలొమోన్ గారు లాగా మంచి జ్ఞానం ఒకటే కాదు, దేవుడు కలిగిన ప్రతిదీ. ఇంకా నేను కొంచెం లోడ్ ఎక్కువ వేస్తా. ఇంకా వెయిట్ పెట్టా. ఓకేనా? ఇప్పుడు నీకు కావాల్సిన ప్రతిదీ సాల్వ్ అవుతుంది అక్కడ. అదే ఏంటంటే ఇందాక ఏమైంది? నువ్వు ఒట్టి క్లాసు, ఒట్టి నువ్వు, నీకు కావాల్సినవి, నీ జ్ఞానం, నీ లోకం. ఏంటండి? నువ్వు నీకు కావాల్సినవి, నీ జ్ఞానం, నీ లోకం, వీటిని మాత్రమే పెట్టుకొని నువ్వు సైడ్ పరిగెడతా ఉన్నావు అనుకో, నీకు కావాల్సింది దొరకదు, ఒక్కదానం అయిపోతావు. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేశాను? దేవుడిని తీసుకొచ్చుకున్నాను, ప్లస్ దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టాను. దేవుడితో పాటు దేవుడి వాక్యాన్ని కూడా నా హృదయంలో పెట్టుకున్నాను. పెట్టుకోవడం వల్ల ఏమైంది? మాట్లాడండి. స్టార్టింగ్ అంతా ఏం తెలియదు కాబట్టి మాట్లాడాలి. ఇప్పుడు మొత్తం ఎందుకు వచ్చేస్తున్నా కానీ చెప్పకపోతే ఎట్లా? ఇప్పుడు ఏమైంది? మీరన్నా చెప్పండి అమ్మా. మనతో పాటు అంటే అన్ని అంటే లోకానికి కావాల్సి పక్కన పెట్టుకుంటూ నువ్వు దేవుడి దగ్గరికి, నీవు దేవుడు వాక్యానికి దగ్గరకు వస్తూ ఉన్నావు అనుకో, ఏమైంది చేసి? నీకు ఫస్ట్ ర్యాంక్ కావాలా? స్కూల్లో నీ మమ్మీతో కొట్టించుకోకుండా ఉండాలా? నీకు కావాల్సిన ప్రతిదీ కావాలా? నీకు పప్పీస్ కావాలా? మంచి స్నాక్స్ కావాలా? కావాలండి. సరే, అదే దేవుడు వాక్యాన్ని. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రతి ఆధారం కన్నడ వాక్యం చెప్తున్నారా? కొంచెం చెప్తున్నారా? ఎందుకు చదివిస్తున్నారు మీతో? అవి ఎందుకు చదివిస్తున్నారా? అభిగా కన్నడ వాక్యం ఎందుకు చెప్తున్నారు మీరు? ఎందుకు రావాలి? మీరు హోంవర్క్ ఎందుకు చేస్తారు స్కూల్లో? హోంవర్క్ టీచర్ పడతారని. హోంవర్క్ చేసేసావు, ఏమైంది?
కంట్రోల్. అలా కాకుండా నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? మన దేవుడి దగ్గర పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలా? ఇంకా అంతేనా? అంతేనా? పైని చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఓకే అనేస్తారా? కాదు. దేవుడు కావాలనుకున్నవి, దేవుడు వద్దన్నవి అటు వదిలేస్తే దేవుడు ఇవి ఓకే, ఇది నాలో నుంచే నీకు కలుగుతాయి, వీటిని నువ్వు తీసుకోవడం ద్వారా నీకు మంచి జరిగింది, ఓకేనా? ఈ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఫ్రెండ్స్ ద్వారా నీకు బ్యాడ్ థింగ్ జరిగింది, వదిలేసే. నీకు ఆ వదిలేసే అని చెప్పేది ఎవరు? దేవుడు. నీతో మాట్లాడా? చెప్పాడా? సండే స్కూల్లోనో, వాక్యం ద్వారానో, స్టోరీస్ రూపంలోనో, నీకు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పే ద్వారానో వింటే నువ్వేమవుతావు? ఏమవుతావు? మంచి హ్యాబిట్స్ తెలుసుకొని బాగుపడతావు. అప్పుడు ఏమైంది? దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు నీకు కావాల్సిన ప్రతిదీ అలా జరుగుతూ వస్తాయి. అలా జరగకుండా అక్కడ ఆగిపోయి పెండింగ్లో ఉంది అంటే అర్థం ఏంటి? దేవుడు నీతో లేడని అర్థం. జాన్ చక్కగా కూర్చో. చిన్నోడా ఓకేనా? ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథం 41:10 తీయండి. తీసావా కాంబ్లీ? చదవచ్చు ఒకసారి గట్టిగా. 41:10 చదువుతారా? చదువు. నీవు నా దాసుడవనియు, సైలెంట్గా ఉండాలి. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియు నా. చాలు చాలు. ఏముంది దాంట్లో? ఎవరు హెల్ప్ చేస్తారంట మీకు? ఎవరు తోడుగా ఉంటారంట? కాదులేండి ఫ్రెండ్స్ కదా? కాదులేండి మమ్మీ, కాదులే మీ అక్క. సో నువ్వు ఎప్పుడైతే దేవుడిని నీ హృదయంలో పెట్టుకుంటావో, ఇక్కడ అంతే కదా, మన లోపల ఎవరున్నారు? దేవుడితో పాటు ఏముంది? దేవుడితో పాటు ఏముంది? మన లోపల ఏముంది? ఫస్ట్ ఎవరున్నారు? యేసయ్యతో పాటు ఎవరున్నారు? రెండు ఉన్నప్పుడు ఏమైంది? అరే రెండు ఉన్నప్పుడు ఏమైందిరా? మనకు కావాల్సిన ప్రతిదీ అలా జరిగిపోతూ వచ్చినాయి. అలా మనకు కావాల్సిన ముందు జరగాల్సిన నీకు తెలుసు, ఇంకా ముందున్నాయి నీకు తెలుసా? ఇంకా నీ ముందు కావాల్సిన నీడ్స్ నీకు తెలుసా? వాటిని కూడా దేవుడు సరి చేసుకుంటూ వస్తారంట. అలా సరి చేసుకుంటూ వస్తున్నప్పుడు నీకు ఇంకా బాధ ఏముంది? దేవుడు చెప్తున్నాడు కదా, భయపడమాకు, దిగులు పడమాకు, నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు తోడుగా ఉంటానప్పుడు ఇంకా ఇంకొక లీడ్ మనకెందుకు? ఓకేనా? లోకం వైపు కాకుండా, సాతాను చెప్పేవి కాకుండా, బ్యాడ్ థింగ్స్ వైపు కాకుండా, చెడు ఆలోచనల వైపు కాకుండా, ఎప్పుడైతే మనం దేవుడి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటామో అప్పుడు మనకు కావాల్సిన ప్రతిదీ దేవుడు జరుపుకుంటూ వస్తాడు. దాంతోపాటు మనం ఇంకోటి ఏం అడగాలంటే, మనకు కలిగిన జ్ఞానం కాదు, మన సొంత నాలెడ్జ్ కాదు, మన సొంత నాలెడ్జ్ కాదు, దేవుడికి ఇది మంచి అని దేవుడు తెలుసు కదా, అలాగా దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేస్తూ ఉంటారు. ఆ దేవుడి ద్వారా మనకు కలిగిన జ్ఞానం ద్వారా ఏమైందంటే ఇది మంచి ఇది చెడు అనేది తెలుసుకోగలుగుతాం. ఓకేనా? అలా నువ్వు మంచి చెడు అని తెలుసుకోగలిగితే ఏమైంది? నువ్వు పాపంలోకి వెళ్ళిపోవు, నువ్వు నరకంలో పోయిన సండే ఫస్ట్ సండే తెలుసుకున్నావు కదా, హెల్. ఓకేనా? హెల్ అనేది నరకంలో ఎవరుంటారు? సాతాను. అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది?
నీకు ఫైల్ వచ్చేస్తూ ఉంటుంది, నీ దగ్గర ఏదో క్యాటర్పిల్లర్స్ అన్నీ గుచ్చేస్తూ ఉంటాయి, పురుగులు నిన్ను గుచ్చుతూ ఉంటాయి, పాములు గుచ్చుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు దేవా 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 హెల్ప్ చేయి అనగా దేవుడు వినడు. అలా కాకుండా మనం ఇక్కడే కూర్చొని దేవా నాకు హెల్ప్ చేయొచ్చు కదా, నేను నీ దగ్గరకు వచ్చాను కదా అని ప్రేయర్ చేసావనుకో, దేవుడు ఏం చేస్తారు? ఇప్పుడే అడుగు, అదే నరకంలోకి వెళ్ళిపోయి అడిగావు అనుకో, దేవుడు నీకు హెల్ప్ చేయరు. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు దేవుడిని దగ్గర పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటూ వాక్యంలో నడుస్తూ ఉంటే దేవుడు నీకు మంచి నాలెడ్జ్ని, విజ్డమ్ని సొలొమోన్ గారికి ఇచ్చినట్టు మంచి నాలెడ్జ్ని, విజ్డమ్ని దేవుడు మనకు దయచేయడానికి మన దగ్గరే ఉన్నారు. ఓకేనా? నువ్వు యాక్సెప్ట్ చేయాలి దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రార్థన చేయడానికి నీ నోటికి చెప్పాలి, నువ్వు దేవుడిని స్తుతించు. ప్రేయర్ చేయమంటే ఒక్క చేయరు, వాక్యం చదవమంటే ఒక్క చదవరు. ఇప్పుడు కలుపుతారు బాగానే. అవి కార్యరూపంలో జరిగించాలి. దేవుడు కోరుకునేది అది. నువ్వు సండే స్కూల్లో కూర్చున్నావా, ఓకే. సాంగ్స్ నేర్చుకుంటున్నావా, ఓకే. నీకు బైబిల్ చదవటం వచ్చా, ఓకే. ప్రేయర్ చేయటం వచ్చా, ఓకే. బట్ నువ్వు నా దగ్గర ఎప్పుడు చేస్తున్నావు? నీకు వచ్చానున్నావు, ఓకే. నువ్వు నా దగ్గర చదవాలిగా, నువ్వు సాంగ్స్ పాడాలిగా, వచ్చి నువ్వు ప్రేయర్ చేయాలి కదా, నువ్వు మాట వినాలి కదా. అదే దేవుడు కోరుకునేది ఏంటంటే నీకు వచ్చు, ఓకే. నువ్వు వాటిని కార్యరూపంలో నా దగ్గర నువ్వు చేసి పెడితే నీకు నేను మంచి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే. కట్టతో వాక్యం కూడా యెషయా 41:10. ఆగు వాళ్ళ భయాలు వచ్చమ్మా. వెయిట్ ఎలాగనే దాన్ని పెట్టు. చేతులు కట్టండి. అప్చే లాగకే ఎత్తు ఊతున్నా చూడు. ఓకే కొంచెం స్టాండ్ కొంచెం ఎత్తు. అదిగో కదమ్మా, వంచమాక వంగుతుంది చూడు, వంచమాక అలాగే ఉండు వదిలే. అవసరంలా